తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రం ఆవిష్కరించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా క్రీడల్లో పాల్గొనాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి ₹75,000 అందజేయనున్నట్లు తెలిపారు. తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ వారీగా అన్ని మండలాలలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిన్నకోడూరు మండల కేంద్రంలో చిన్నకోడూరు మండలానికి సంబంధించినటువంటి క్రీడాకారులు పాల్గొనడానికి వాలీబాల్ ట్రోఫీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈ పోటీలలో గ్రామాలలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్నకోడూరు మండలంలో వాలీబాల్ ట్రోఫీని నిర్వహించుకోవడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువకులందరూ కూడా తరలిరావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 5-6 టీంలు వచ్చినట్టున్నాయి. ఇంకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది 30 టీంల వరకు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. తప్పకుండా 7వ తారీఖు లోపు ఎంట్రీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారు కూడా ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7వ తారీఖు తర్వాత ఎంట్రీ అయిన తర్వాత డ్రా చేసే టైంలో ఎన్నడూ ఈ పోటీలను నిర్వహించబడుతుందని కూడా ఆ డేట్ కూడా చెప్పబడుతుంది. కనుక యువకులందరూ కూడా పెద్ద మొత్తంలో చిన్నకోడూరు మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కనుక వారికి సంబంధించిన ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ ₹75,000, థర్డ్ ప్రైజ్ ₹50,000 చొప్పున హరీష్ రావు చేతుల మీదుగా అందుకోబోతా ఉన్నాం.